డెమాన్ హంటర్స్ ఈ మూవీ జియో హాట్‌స్టార్ లో తెలుగులో కూడా అవైలబుల్ గా ఉంది. ఈ సినిమా పేరుతో చాలా సినిమాలు ఉన్నాయి. కన్‌ఫ్యూజ్ అయితే కావద్దు. ఫ్యామిలీతో కూడా చూడొచ్చు. మూవీలో అడల్ట్ కంటెంట్ ఎక్కడా లేదు. ఈ సినిమాలో కొన్ని స్పెషాలిటీస్ ఉన్నాయి. హిస్టరీలో ఫస్ట్ టైం ఇండియా, తైవాన్ దేశాలు కలిసి అఫీషియల్ గా నిర్మించిన ఫస్ట్ మూవీ ఇది. అండ్ మన ఇండియన్ కల్చర్ కాళీమాతను కూడా హైలైట్ చేశారు. సంపంగి మూవీ హీరో ఉన్నాడు. పర్ఫార్మెన్స్ వైజ్ చాలా బాగా చేశారు. నాకు ఎలా అనిపించింది అంటే యాక్షన్ అదిరిపోయింది. జాకీ చాన్ మూవీస్ కి పనిచేసే కొరియోగ్రాఫర్స్ దీన్ని వర్క్ చేశారని కూడా విన్నాను. అసలు ఏం బాగలేదు. విఎఫ్ఎక్స్ వర్క్ కూడా అసలు ఏం బాగలేదు. ఆ బడ్జెట్ మూవీ కదా, కాళీమాతను కూడా హైలైట్ చేశారు. సో ఈ మూవీ తగ్గట్టు, స్టోరీకి తగ్గట్టు టామ్ అనే ఫేక్ యూట్యూబర్ ఉంటాడు. అతను నిజంగా దయ్యాలతో ఫైట్ చేయడు. మోస్ట్లీ స్కామ్ చేస్తూ ఫేమ్ సంపాదిస్తూ ఉంటాడు. కానీ ఒక రోజు అతని పార్ట్నర్ మీద నిజంగానే డిమాండ్ పర్సన్ జరుగుతుంది. టామీకి సంజయ్ కి అనే ఇండియన్ వ్యక్తి సహాయం చేస్తాడు. ఇద్దరు కలిసి ఆ డేంజరస్ డెమాన్ ని ఎదుర్కొనే మిషన్ లోకి వెళ్తారు. తర్వాత ఏమైంది, ఏం జరుగుతుంది మీకు తెలిసిందే కదా. ఈ సినిమా చూస్తున్న డెమాన్స్ కన్నా ఆడియన్స్ పేషెన్స్ ని ఎక్కువ హర్ట్ చేశారు. మొదటి 20 మినిట్స్ చూసాక ఇది హారర్ కామెడీయా, యూట్యూబ్ ప్రాంక్ వీడియో అనే కన్ఫ్యూజన్ అయితే డెఫినెట్లీ వస్తుంది. హీరో ఎంట్రీ ఇచ్చినప్పుడు మాస్ ఫీల్ ఎక్స్పెక్ట్ చేస్తాం, కానీ యాక్టింగ్ చూసాక ఇంకో టేక్ తీసుకుని ఉంటే బాగుండేది కదా అనిపిస్తుంది. డెఫినెట్లీ అసలు సీజీ అయితే కొన్ని సీన్స్ లో డెమాన్ కంటే స్టిక్కర్స్ ఎక్కువ హైలైట్ అయిపోతాయి. సో అసలు ఏం బాగలేదు మూవీ. మరి టెక్నికల్ గా కూడా అసలు ఏం బాగలేదు. సినిమాటోగ్రఫీ, ఎడిటింగ్ ప్రతి ఒక్కటి వరెస్ట్ గా ఉన్నాయి. సో ఓవరాల్ గా ఈ మూవీ చూడొచ్చు అంటే డెఫినెట్లీ చూడకండి అని చెప్తాను. స్కిప్ చేసేయండి. మీకు ఎలా అనిపించిందో ఆల్రెడీ చూసింటే కామెంట్స్ లో మాతో షేర్ చేసుకోండి. దట్స్ ఇట్ గైస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.